గారికి చేసినటువంటి పెద్దలు అశోక్ బాబు గారికి, అదేవిధంగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారికి, ఈ సభా వేదిక మీద రాసిన పెద్దలు మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్ఆర్ దాదా గారికి, అదేవిధంగా నారాయణ రెడ్డి గారికి, పెద్దలు గౌరవ శ్రీనివాస్ గారికి, కాళీ గారికి, చిన్న గారికి, ఈ సభా వేదిక మీద రాసినటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి బిఎల్ఏలకి, గ్రామ పెద్దలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ దేశంలో అధికారంలో ఉండాలంటే ఏ రకంగా అయినా ఎన్నికల ప్రక్రియని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. మన జరిగినటువంటి ఎన్నికల్లో హిందూపూర్ నియోజకవర్గంలో ఒక ఓటు వచ్చింది, ఒక బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేటువంటి బూత్లో కూడా మైనస్ వచ్చింది. చాలామంది మేధావులు, బాగా చదువుకున్న వారు ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగినాయి. నిమిషానికి 3 నుంచి 5 ఓట్లు వేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో వాళ్ళకు కావాల్సినటువంటి పార్టీలు గెలిచినాయి అని చెప్పి బహిరంగంగా పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నా కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు మాకేం సంబంధం లేదు, ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు, మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఎవరు కూడా మాట్లాడకుండా కూర్చునేటువంటి పరిస్థితి ఉంది. సరే, ఆ ఎన్నికలు అయిపోయినాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారా లేదా ప్రజలే వ్యతిరేకంగా ఓటేశారో అయిపోయినటువంటి చరిత్ర ఎంతసేపు చదువుకున్నా కూడా వెళ్తాం. ఈరోజు మళ్ళీ కొత్తగా సర్వే చెప్పి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీసుకొచ్చి తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఓడిపోయింది. ఓడిపోయింది పార్టీలు జనరల్గా ఓడిపోవడం సర్వసాధారణమే. పాపం ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన తండ్రి కరుణానిధి గారు 1937లోనో 57 అనుకుంటా ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన బతుకున్నంతకాలం 60 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా. ఆయన కుమారుడు స్టాలిన్ 1996 నుంచి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి పార్టీ ఓడిపోవడం అది పెద్ద విచిత్రం కాదు. అధికారం ప్రతిపక్షం మారుతూ ఉంటాయి. శాసనసభ్యులు కూడా ఆయన ఓడిపోయే పరిస్థితి. ఆ నియోజకవర్గంలో 40,000 ఓట్లు తీసేస్తే ఆయన ఒక 7,000 ఓడిపోయారు. అదేవిధంగా మమతా బెనర్జీ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాజకీయ పార్టీ స్థాపించి ఆ రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి తిరుగులేనటువంటి నేతగా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు అధికారం కోల్పోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే అక్కడ ఆవిడ శాసనసభ్యురాలుగా కూడా ఓడిపోయింది. ఎవరి చేతులు అంటే పక్క నియోజకవర్గం నుంచి వచ్చి సువేదేవి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చి అక్కడ పోటీ చేస్తే ఆవిడ మీద ఓడిపోయింది. ఏం జరిగిందంటే ఆవిడ 15,000తో ఓడిపోయింది, 40,000 ఓట్లు తీశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ముఖ్య రాష్ట్రాల్లో కొత్త పద్ధతిలో వస్తారు. వాళ్ళు
ఇప్పుడు ఉన్నటువంటి ఈ సర్ర అనేటువంటి ప్రక్రియ 2-3 రాష్ట్రాలు, బీహార్ గంగలో కలిసిపోయింది, వెస్ట్ బెంగాల్ గంగలో కలిసిపోయింది, తమిళనాడు అది కూడా కలిసిపోయింది. కాబట్టి ఇక ఈ సర్ర ప్రక్రియతో ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి నష్టం ఏంటంటే, ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, లేకపోతే ఎంపీపీలు, ఎంపీటీసీల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రక్రియను ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పడినటువంటి ఓటులు తీసేసి దొడ్డిదారిని గెలవడానికి ఈ సర్ర ప్రక్రియ ఉపయోగపడుతుంది. కాబట్టి లోకల్గా ఉన్నటువంటి వార్డు స్థాయి, గ్రామ స్థాయి లీడర్స్ అందరూ కూడా పెద్దలు అశోక్ బాబు గారు చెప్పినట్టు ఈ నెల రోజులు బాధ్యత తీసుకుని మన ఓటు పోకుండా జాగ్రత్త పడితే కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత స్పష్టంగా కనపడేటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి చూపించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. 2029 మా ఎన్నికలు వచ్చేటప్పటికి, శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఇంకొకటి కొత్త విధానంలో వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పాత విధానాన్ని నమ్ముకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఏ రకంగా వస్తారన్నది మళ్ళీ చూసి ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మాత్రం ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మనం గెలవాలంటే తప్పకుండా అశోక్ బాబు గారు చెప్పినటువంటి జాగ్రత్తలో బిఎల్ఏలుగా ఉన్నటువంటి మీరు, అదేవిధంగా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఉన్నటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ఓటు పోకుండా చూసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో రేపు ఎల్లుండికి కౌంటింగ్ అయ్యి మేమందరం ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎంతకి మీరు ఏదైనా అడగండి, ప్రతి 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి 18 సంవత్సరాలు దాటితే చాలు మహాలక్ష్మి అని చెప్పి ప్రతి నెల 1500 రూపాయలు మీకు పెన్షన్ రూపంలో ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు సూపర్ 6 ప్రోగ్రాంలో పెట్టాడు. దానికి మహాలక్ష్మి ఆ పేరు, ఒక దేవత పేరు తీసుకొచ్చి మహాలక్ష్మి అని చెప్పి పెట్టేసాడు ఈ దొంగ పథకానికి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున ఇప్పటికి 36,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ కాడి నుంచి 60 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడబిడ్డ దాకా ఎక్కొట్టాడు. ఆ పథకానికి మహాలక్ష్మి. అదేవిధంగా నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈలోపు వాళ్ళకి చేదోడు వాదాడుకోవటానికి 3,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తానని చెప్పాడు. అంటే ఆయనే చెప్పాడు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకు 3,000 ఇస్తానని చెప్పాడు. 3,000 అంటే 36, 72,000 రూపాయలు నిరుద్యోగులకి కొట్టాడు. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకి పెన్షన్లు ఇస్తానన్నాడు 4,000 రూపాయలు. ఈ 60 సంవత్సరాలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో 62 సంవత్సరాలైనా వచ్చినా కూడా కొత్తగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. అయితే ఇవన్నీ కూడా సూపర్ 6 గాలి వదిలేశాడు. ఆ సూపర్ 6 సూపర్ 0 చేశాడు. ఆ సూపర్ 0 చేసి ఎవడన్నా ఏంట్రా బాబు సూపర్ 0 చేసి 6 అన్నావు, ఆ 6 కొమ్ము తీసేసి 0 చేసేవేంటి అని చెప్పి ఎవరిని అడిగితే ఆయన చెప్పేది తల్లి, చెల్లి, గొడ్డలి ఇదే చెబుతాడు, ఈ 3 చెబుతాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒకటే నమ్ముకున్నాడు, ఏమని, నేను ఎదవనే, నేను మోసం చేశాను, నేను మాట మీద నిలబడినని మీకు అంత ముందు నుంచి కూడా తెలుసు కాబట్టి నాదేం తప్పు కదా, అది మీ తప్పు, మీ కర్మ. కాకపోతే నేను నెమ్మదికి రాష్ట్రాన్ని పైకెక్కిస్తాను, మళ్ళీ కనుక మీరు జగన్మోహన్ రెడ్డిని కనుక గెలిపించారేమో కింద పడిపోద్ది,
కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించవద్దు. ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించవద్దు అని ఎవడన్నా అడిగితే ఒకటే చెబుతాడు, తల్లి చెల్లి గొడ్డలే. వైసీపీ తీసాడు గొడ్డల పార్టీ అని పెట్టాడు. గొడ్డల పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తే ఆయన గొడ్డలేసుకొచ్చి మన చేస్తాడని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడాలి. ఆయన భయపడ్డాడు. అది గొడ్డలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గొడ్డల పార్టీ అని చెబుతున్నాడు. మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పూలదండలా కనపడ్డ చంద్రబాబు నాయుడికి ఆయన రాజకీయ సమాజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్లాగా త్రిశూలంలాగా కత్తిలాగానే కనపడతాడు. దీంట్లో తప్పే ఉందని అడిగితే నిన్న అక్కడ సునీల్ చెప్తున్నాడు ఇక్కడ ఉంది సిబిఐ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఆయుధానికి కావాల్సింది కూడా సిబిఎన్ ఏబిఎన్ఏ. ఈయన మళ్ళీ నేను ఇక్కడ సిబిఎన్ అని చెబుతున్నాడు. దానికి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధానికి సిబిఎన్ ఏబిఎన్ అయ్యే కాదు కావాల్సింది. అదేవిధంగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపించి జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలను గొడ్డలు పెట్టి నరికేస్తాడు, ఆయన చంపేస్తాడు. కాబట్టి నేనైతే కనుక మీకు ఏం చేసినా ఏమి చేయకపోయినా నేనేమి చేయను మిమ్మల్ని, కాబట్టి నాకు ఓటు వేయండి అని చెప్పి అడగడానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి నిందలేస్తున్నాడు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత తక్కువ చేసి చూపించినా కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలు ప్రజల మనసుల్లో ఉన్నాయి. వాటిని నెరవేర్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయటం తథ్యం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వాగ్దానాలని గాలికి వదిలేసి ఈ తల్లి చెల్లి గొడ్డలి కబుర్లు చెప్తున్నాడని ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని 4వ తారీఖున ఒక ప్రోగ్రాము, అదేవిధంగా 8, 9 తారీఖులో ఒక ప్రోగ్రాం, 12వ తారీఖున ర్యాలీ, ఇవన్నీ కూడా ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్గొని ప్రతి కార్యకర్త నుంచి నాయకుల దాకా అందరం విజయవంతం చేయాలని చెప్పి మీతో పాటు ఈ గుడివాడ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. టిట్కో దాదాపు 9,000 ఇళ్ళు నిర్మాణం చేసిస్తే అవన్నీ రుణాలు రద్దు చేసేస్తామని చెప్పారు అధికారంలోకి రాగానే. అది కూడా ఎగిరిపోయింది. మామూలుగా ఆవేలి చేలో మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది, అది చేలోనే మేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇస్తే మా నాయుడు సూపర్ 16 హామీలు ఇచ్చాడు, ఇంకో 10 కలిపి. కాబట్టి ఇటువంటి దొంగ హామీలు ఇవ్వడంలో, ఈ దొంగ పనులు చేయడంలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు పండిపోయారు. కాబట్టి మనం రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలని, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజలకి వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మరి శ్రమించాలని చెప్పి కోరుతూ పెద్దలు పేర్నాని గారిని ఆయన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం.